హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో చపాతీ రొట్టెల్లోకి అలాగే అన్నం ముద్దలోకి ఎంతో రుచిగా ఉండే సింపుల్ కూరని చూపించబోతున్నా. ఈ వంకాయ గుజ్జు కూర పల్లెటూరు స్టైల్లో చాలా చాలా బాగుంటుందండి. ఇందులోకి మనకి ఎలాంటి మసాలా కూడా అక్కర్లేదు. చేయడం చాలా సింపుల్. ఒక్కసారి చూసారంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం స్టవ్ మీద పెనం పెట్టి అందులోకి 1 లేదా 2 స్పూన్ల దాకా నూనెను వేయండి. నూనె కాస్త వేడెక్కాక తినగలిగే కారం బట్టి ఎండుమిర్చి తీసుకొని కాస్త ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే నూనెలోకి 10 నుంచి 20 దాకా పొట్టు తీసిన వెల్లుల్లి డబ్బాలు వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన చేసేసుకోండి. ఇప్పుడు మిగిలిన నూనె ఉంటుంది కదా, అందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని నైస్గా పొడవుగా కట్ చేసేసుకొని ఇలా పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో దాకా వంకాయల్ని తీసుకోండి. లేత వంకాయలు తీసుకోండి. వీటిని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పును వేసేసుకొని వీటిని ఒక్కసారి పసుపు ఉప్పు కలిసేలాగా కలిపి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వంకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ వేయకండి. మనం మూత పెడుతున్నాం కదా, ఆ ఆవిరికి ఈ వంకాయ ముక్క అనేది మెత్తపడుతుంది. నాకైతే ఇవంతా కూడా మెత్తపడడానికి 7 నిమిషాల టైం పట్టిందండి. 5 నుంచి 7 నిమిషాల టైంకి ఇవి మనకి పర్ఫెక్ట్గా మెత్తగా అయిపోతాయి. చూడండి, ఒక వంకాయ ముక్కని మీకు నలిపి చూపిస్తున్నా, బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన చేసేసుకోండి. ఇప్పుడు ఇదే పెనంలోకి మనం 1/2 కిలో దాకా బాగా పడిన టమోటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెనంలోకి వేసేసుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, టమోటా మనకి సాఫ్ట్గా అయిపోతుంది. చూసారు కదా, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని టమోటా పైన ఉన్న ఈ తొక్కునంతా తీసేసుకోవాలి. తర్వాత వీటిని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ లేదా ఒక బౌల్ కానీ తీసుకొని అందులోకి మనం ఫస్ట్గా వేయించుకున్నాం కదా ఎండుమిర్చిని, అందులోకి ఉప్పును కూడా వేయండి. మనం వంకాయలు మగ్గించడానికి ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కాస్త తక్కువ వేసుకోండి, మళ్ళీ రుచి చూసి వేసేసుకోవచ్చు. ఇలా ఉప్పును వేసేసి ఈ ఎండుమిర్చిని బాగా నలపండి. తర్వాత వేయించుకున్న వెల్లుల్లి డబ్బాలు వేసేసుకొని చేత్తో ఇలా నలుపుతూ మెత్తగా చేసేసుకోండి. తర్వాత ఇందులోకి వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు వేసాక చేత్తో వంకాయ ముక్కలంతా కూడా మెత్తగా అయ్యేలాగా చేసేసుకోవాలి. మా అమ్మ ఇదే ప్రాసెస్లో చేసేవాళ్ళు. కాకపోతే మనం ఇక్కడ అన్ని కూడా వేయించుకున్నాం కదండి, అమ్మ నిప్పుల పైన వీటన్నిటిని కాల్చేది. వంకాయ, టమోటా, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ కూడా నిప్పుల పైన కాల్చి తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి నిప్పులు లేవు కదండి, స్టవ్ మీద కాల్చకూడదని చెప్తూ ఉంటారు. కాబట్టి మీకు ఈ ప్రాసెస్లో చెప్తున్నాను. మీకు కానీ ఇంట్లో నిప్పులు అవైలబుల్గా ఉంటే బొగ్గులండి, ఆ బొగ్గుల పైన వీటిని కాల్చి తీసుకోవచ్చు అనమాట. వంకాయ ముక్కలు మెత్తబడ్డాక ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని కొద్దిగా కరివేపాకుని నలిపి వేసేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి టమోటాలు, ఆ టమోటాలని కూడా వేసేసుకొని మరొక్కసారి ఇదంతా చేత్తో మెత్తగా చేయండి. ఇలా చేత్తో నడపడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. మీకు ఇలా నలిపేటప్పుడు చేతికి కారం అనిపిస్తూ ఉంది అనుకుంటే మీరు రోట్లో కూడా నూరుకోవచ్చు. కాకపోతే ఇలా చేత్తో నలిపి చూడండి, చాలా బాగుంటుంది. మీకు చేతికి కారం కాకుండా ఉండాలంటే గ్లౌస్ వేసేసుకోండి. ఇప్పుడు వేయించిన ఉల్లిపాయలు అలాగే ఇందులోకి ఒక పచ్చి ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోండి. మనకి అక్కడక్కడ ఈ పచ్చి ఉల్లిపాయ తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తరుగు, చిన్న గోళీ సైజ్ అంత చింతపండును నానబెట్టి గుజ్జు వేసుకోవాలి. అది రుచిని మరింత పెంచుతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా బెల్లం పొడిని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మరొక్కసారి చేత్తో నలుపుతూ కలపండి. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి, రైస్లోకి, ముద్దలోకి చాలా చాలా బాగుంటుందండి. మీకు నూనె అస్సలే వద్దనుకుంటే కాల్చి కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం 2 స్పూన్ల నూనెతో కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కావాలంటే మీరు నూనె బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు. చాలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ కర్రీకి ఫిదా అవ్వాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ కర్రీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.